రమ్య? 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 హ్మ్. 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 ఏంటి నీకింకా జ్వరం తగ్గలేదా? లేదండి. సరే హాస్పిటల్‌కెళ్దాం పద. వద్దండి. ఒక టాబ్లెట్ యేసుకుంటే సరైపోతుంది. మొన్నటి నుంచి నువ్వు ఇలాగే చెప్తున్నావు. చూడు ఇంకా జ్వరం తగ్గలేదు. తగ్గిపోతుందిలెండి. సరే ఉండు. డాక్టర్‌కి కాల్ చేస్తాను. వద్దులెండి. నువ్వెప్పుడు ఇలాగే అంటావు. ఊరుకో. హలో. హలో డాక్టర్. చెప్పండి. అది ఏం లేదు. నా వైఫ్‌కి ఫీవర్ కొంచెం ఎక్కువగా ఉంది. హ్మ్. సో, మీరొకసారి వచ్చి చెక్ చేస్తారా డాక్టర్? సరే. ఒక హాఫ్ అన్ అవర్‌లో వస్తాను. ఆ! ఓకే డాక్టర్. హ్మ్. ఓకే. ఉంటాను. ఆ! సరే రమ్య. ఆ! నేను మన డాక్టర్‌కి కాల్ చేసి చెప్పాను. వస్తానని చెప్పారు. ఆ! ఈరోజు ఆఫీస్‌లో నాకొక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను తప్పకుండా అటెండ్ అవ్వాలి. కాబట్టి వెళ్ళక తప్పదు. సరేనండి. మీరు వెళ్ళిరండి. అవును. ఈరోజు పని మనిషి రాలేదా? రాలేదండి. ఓహ్! అయితే ఈరోజు నేను ఎర్లీగా వచ్చేస్తాను రమ్య. సరే. సరేనా? జాగ్రత్త. హ్మ్. రమ్య మేడం? రమ్య మేడం? మేడం? హ్మ్. మేడం? హ్మ్. మీరే మా ఆయన పంపించిన డాక్టరా? అవును. కొంచెం లేచి కూర్చోండి. జాగ్రత్త. అమ్మా! మీ హస్బెండ్ కాల్ చేశారు. మీకు జ్వరం ఎక్కువగా ఉందని చెప్పారు. అవును డాక్టర్. ఒకసారి చెయ్యి ఇలా ఇవ్వండి. హ్మ్. చాలా నీరసంగా ఉందా? అవును డాక్టర్. జ్వరం ఎప్పటినుంచి? 2 రోజులుగా ఉంది డాక్టర్. హ్మ్. ఇంకా వాంతులు, దగ్గు, జలుబు. అవేమీ లేవు డాక్టర్. ఫీవర్ మాత్రమే. హ్మ్. రాత్రి ఏం తిన్నారు? ఇడ్లీయే తిన్నాను. ఓకే. మార్నింగ్ ఏమైనా తిన్నారా? ఏం తినలేదు డాక్టర్. ఓకే. జ్వరం చాలా ఎక్కువగా ఉందండి. హ్మ్. మార్నింగ్ టాబ్లెట్స్ ఏమైనా వేసుకున్నారా? లేదు డాక్టర్. సరే. ఇంజెక్షన్ ఇస్తాను. జ్వరం తగ్గిపోతుందిలెండి. హుహు. అయ్యయ్యో! ఇంజెక్షనా? ఇంజెక్షన్ నాకొద్దు డాక్టర్. నాకు భయం. ఇంజెక్షన్ చేయకపోతే జ్వరం ఎలా తగ్గుద్దండి? ఏదైనా టాబ్లెట్ ఉంటే ఇవ్వండి డాక్టర్. మీకు జ్వరం చాలా ఎక్కువగా ఉంది. టాబ్లెట్లు ఇస్తే తగ్గదు. ఇంజెక్షన్ చేస్తేనే తగ్గుతుంది. మీకు నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ నేను చేస్తాను కదా! చేయి చూపించండి. పట్టుకోండి. జ్వరం త్వరగా తగ్గిపోతుందిలెండి. సరే డాక్టర్. ఆ! ఆ! రమ్య గారు? రమ్య గారు? హ్మ్. హ్మ్. హలో. హలో సార్. చెప్పు. ఆహ్, మీరు చెప్పినట్టే మీ వైఫ్‌కి ఆ ఇంజెక్షన్ ఇచ్చాను సార్. హ్మ్. ఆవిడ చనిపోయారు. వెరీ గుడ్. ఆవిడకి నా మీద ఏ సందేహం రాలేదు. కాబట్టి నేనొచ్చిన పని ఈజీగా అయిపోయింది. సరే పని పూర్తయింది కదా! వెళ్ళిపో. ఆహ్, సార్, దీనివల్ల నాకు ఏ సమస్య రాకుండా చూసుకోండి. యూ డోంట్ వరీ. నేను చూసుకుంటాను. ఆహ్, సార్, ఏంటయ్యా? ఆహ్, నేను అడగకూడదో లేదో నాకు తెలీదు గానీ, మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను సార్. ఏంటది? సార్, మీ వైఫ్‌ని ఎందుకు సార్ చంపేశారు? రీజన్ తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు గానీ, తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. నా భార్యకి వేరొకడితో సంబంధం ఉందని నాకు హ్మ్. అనుమానంగా ఉంది. అందుకే చంపాలనుకున్నాను. చంపేశాను. సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? మీ భార్యకి ఎవరితోనో రిలేషన్‌షిప్ ఉందని చెప్పి చంపేస్తారా? అది కూడా మీకు క్లియర్‌గా తెలీదు కదా! సార్, ఆవిడ మీకు నచ్చకపోతే డివోర్స్ తీసుకుంటే సరిపోతుంది కదా సార్! ఆవిడ దారి ఆవిడది, మీ దారి మీది. ఇంత దానికి ఇలా చంపేయడమేంటి సార్? రేయ్! ఎవడివిరా నువ్వు నన్నివన్నీ అడగడానికి? నీకు డబ్బిచ్చాను. వచ్చిన పని పూర్తయింది కదా! ఇక వెళ్ళిపో. అర్థమైందా? మంచి చెప్తే ఈ రోజుల్లో ఎవరికీ అర్థం కాదు కదా! సార్, హ్మ్.
ఈ మర్డర్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేకుండా చూసుకోండి. నా మీదకేమైనా వచ్చిందో ఖచ్చితంగా మీ పేరు చెప్పేస్తాను.